వెల్కమ్ టు రాజహంస టీవీ. తన పైన గతంలో వచ్చినటువంటి వార్తలను 'జగపతి బాబు' షోలో కూడా సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అప్పుల్లో ఉన్నానని, తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని కూడా నిర్మాతలు అడిగేవారని, అలా తీసుకునే సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్ళని, వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి అని కూడా వాటిపైన నాకు చాలా బాధేసిందంటూ కూడా మీనా గారు చెప్పుకొచ్చారు. ఆమె జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. చేదు విషయాలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి ప్రముఖుల పైన ఎక్కువగా వస్తూ ఉంటాయి రూమర్సు. వాటిపైన ఆమె చాలా బాధేసినట్టుగా కూడా చెప్పుకొచ్చింది. తన పైన వచ్చినటువంటి ఆ వార్తల పైన కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.